వాము దిది దిది పోసే మామ కింద పడ్డదా అదే 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 అంటా తీయ తీయ వాము ఆగుతలేవు అన్న తమ్ముడు పెట్టేసి మంచిగా మెల్లగా మామ మెల్లగా సో బర్త్డే రోజు ఏదైనా ఒక్కటైనా మంచి పని చేయాలనే ఉద్దేశంలో ఈరోజు గోరక్షకిగా ఆధ్వర్యంలో ఈ గోసేవాన్ని మెల్లగా స్లో 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 బ్రో చూడు అవి అవి కూరగాయలు పెడుతున్నా ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. అది కూడా ప్రేమ చూపెడతాను తమ్ముని మీద. అది మామ పెడితే ఓకే ఓకే జై గోమాత. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత. విషయం ఏంటంటే మన కిరణ్ రోజు బర్త్డే. మన మామ ఎట్లా సెలబ్రేషన్ చేసుకోవాలని ఆలోచించి గోశాలకు రావాలని మనోడు ఒక 1 month ముందే ప్లాన్ చేసుకొని ఈరోజు తన బర్త్డే రోజు టైం కేటాయించి గోశాలకు వచ్చి తన వంతుగా ఆ గోవులకు ఏదో తనకు తోచినంత సేవ చేయడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్క హిందువులు మన గోమాతలను మన నంది మహారాజులను కాపాడుకుంటూ బర్త్డేలకు విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టే కంటే ఇట్లాంటి మూగజీవులకు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మామ ఇట్లా ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మామను చూసి ఇంకా కూడా ముందుకొచ్చి గోశాలకు వచ్చి మరి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మై కేబీ రైడర్స్, అయితే నా బర్త్డేను ఎట్లా సెలబ్రేట్ చేయాలని చాలా ఆలోచించిన. సో ప్రతిసారి సెలబ్రేషన్స్ అంటే కేకులు అవంతా అట్లా ఉండేది, కానీ ఏదో ఒకటి మంచి చేయాలి, నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని మస్తు ఆలోచించడం. ఏం చేద్దాము అంటే జనాలకు ఫుడ్ పెట్టడం అనేది కామన్ అయిపోయింది. సో ఎన్నోసార్లు అంతకుముందు చేసినాం. సో ఈసారి కొత్తగా ఏం చేద్దామని ఆలోచించినప్పుడు రీసెంట్ డేస్లల్లో మన శాండీ మామ ఈ గోరక్షకుల పార్టిసిపేషన్ చేస్తున్నాడు. సో నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈసారి ఎందుకు మన నందిమాత గోవులకు గోసేవలో భాగంగా మనం ఎందుకు కూరగాయలు పెట్టద్దు, మన బర్త్డేని గోశాలలో ఎందుకు సెలబ్రేట్ చేయొద్దు అని ఆలోచించిన. సో అందుకోసమే ఇవాళ బెల్లంపల్లి గోశాలకు వచ్చిన అండ్ గోశాలలో ఆవులతోటి సెలబ్రేషన్ చేసిన. సో మస్తు ఆనందంగా అండ్ గర్వంగా ఉన్నది. సో నన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకెవరన్నా కూడా ఇట్లానే భవిష్యత్తులో జరుపుకోవాలి. సో నా ఈ ఆలోచన అనేది కనీసం ఒక్కరు అన్నా ఆదర్శంగా తీసుకొని మళ్ళా మన గోసేవకి రావాలి, ఇలాంటి బర్త్డేలు కానీ ఏదైనా ఒక ప్రత్యేకమైన రోజును ఇక్కడ జరుపుకోవాలని కోరుకుంటూ, సో ఇన్ని ఆవులను ఇంత పెద్ద గోశాలను నడిపిస్తున్న యాజమాన్యానికి, ఈ గోశాల నిర్వాహకులకు నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ అన్న వాళ్ళ సహకారం కూడా నిజంగా అన్న థ్యాంక్ యూ అన్న, వచ్చినందుకు దగ్గరుండి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు. సో నాకైతే ఈ బెస్ట్ బర్త్డేగా ఫీల్ అవుతున్నా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు. ఆ ఆవులకు తినిపిస్తున్నప్పుడు ఆనందము, ఆ ఫీలింగ్ వేరే. సో భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద స్థాయిలో ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ, సో అందరికీ ఓకే.